అందరికీ మళ్ళీ సీడ్స్తో కనిపిస్తున్నానేంటి అనుకుంటున్నారా? ఇదేనండో లాస్ట్ సోయింగ్ టైం, అది కూడా ఇండోర్లో చేసే సోయింగ్ టైం. సో నేను ఆల్రెడీ అన్ని సాప్లింగ్స్ 10 సాప్లింగ్స్ వచ్చేటట్లుగా సో చేసుకున్నాను. కానీ కొన్ని వెరైటీసు వెదర్ వల్ల లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల అన్ని స్ప్రౌట్ రాలేదు, కొన్ని మధ్యలో చనిపోయాయి. సో ఇలా ఉన్న సాప్లింగ్స్కి అన్నీ నోట్ డౌన్ చేసుకొని ఏది ఉన్నాయి ఏది లేదు అని చెక్ చేసుకున్న తర్వాత సో లేని వాటిని లిస్ట్ అవుట్ చేసుకునేసేసి ఆ లేని వాటిని అట్ ద సేమ్ టైం ఏప్రిల్లో సో చేయాల్సిన సీడ్స్ ఏదైతే ఈ మిలాన్ ఫ్యామిలీస్ ఉన్నాయో, కుకుంబర్ కానీ మిలాన్ కానీ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, జుకీనీ ఇవన్నీ కూడా ఇప్పుడే సో చేస్తాను నేను నార్మల్లీ ఏప్రిల్లో. సో అవి కూడా ఇప్పుడే సో చేస్తాను కాబట్టి ఇది లాస్ట్ సోయింగ్ టైం అని చెప్పాలి. దీని తర్వాత ఏదైనా సో చేసేది ఉంటే డైరెక్ట్గా నెలలోనే సో చేసేసుకోవచ్చు మనం. ఇవాళ వెదర్ 10 degrees ఉందని చెప్పి ఇండోర్లో హీట్ మ్యాట్ పైన పెట్టేశాను ఈ ట్రేని. రేపటి నుంచి వెదర్ బాగానే ఉంది, సో అవుట్డోర్లో పెట్టేస్తాను, సో దట్ సాప్లింగ్స్ స్ట్రాంగ్గా పెరుగుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఎర్త్ వామ్స్ని క్రియేట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. దీనికోసం హోల్స్ ఉన్న ఒక బకెట్ తీసుకున్నాను, కింద ఒక బేసన్ పెట్టాను, దానికైతే హోల్స్ లేదు. సో ఈ హోల్స్ ఉన్న బకెట్ లోపల ఈ కార్డ్బోర్డ్, థిక్గా కట్ చేసిన కార్డ్బోర్డ్ పెట్టేసి దానిపైన డ్రై లీవ్స్ వేసాను అనమాట. ఫస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర డ్రై లీవ్స్ లేదు అంటే కార్డ్బోర్డ్ని చించేసి చిన్న చిన్న పీసెస్గా వేసేసుకోవచ్చు. దాని తర్వాత కిచెన్లో వచ్చిన స్క్రాప్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని కూడా వేసాను. అండ్ కొన్ని గ్రీన్ లీవ్స్ ఇవన్నీ వేసాక దీనికి ఎర్త్ వామ్స్ని క్రియేట్ చేయడానికి దీంట్లో వేసే కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బెల్లం అనమాట. సో బెల్లం ముక్కలు కూడా కొద్దిగా వేసేసాను అనమాట. వేసేసి దానిపైన తడిపిన ఒక కాటన్ క్లాత్ని పెట్టి కిందకి ప్రెస్ చేసేసాను అనమాట. దీన్ని ఒక డార్క్ ప్లేస్లో పెట్టేస్తున్నాము. సో ఇది నాకు కూడా ఒక ఎక్స్పెరిమెంటే. ఇంతకుముందు ఇది ఆల్రెడీ చేసినాను, అయితే ఓపెన్ ఏరియాలో చేశాను, అప్పుడు ఎర్త్ వామ్స్ మంచిగా క్రియేట్ అయ్యాయి. కానీ ఇది క్లోజ్డ్ ఏరియా, సో ఇది నాకు కూడా సర్ప్రైజ్ లాగానే. చూద్దాం ఏమవుతుందో, 1 week తర్వాత మళ్ళీ ఏమైంది అని చెప్పి అప్డేట్ ఇస్తాను నేను మీకు. సో దీంట్లో నా చిన్న కూతుర్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. సో ఇది న్యాచురల్ సైన్స్, దీంట్లో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పి దాన్ని కూడా ఇన్వాల్వ్ చేశాను ఈసారి. మీరు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే కనుక, నేను ఏదన్నా మిస్ అయ్యి ఉంటే కనుక నాకు ప్లీజ్ దయచేసి తెలియజేయగలరు. అంతేనండి. మరి